నా పేరు డాక్టర్ నాగార్జున, పీడియాట్రిక్ డెంటిస్ట్ అండి నేను. జనరల్‌గా పిల్లల్లో ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పర్టిక్యులర్‌లీ ఏజ్ ఫ్రమ్ 3 ఇయర్స్ టు 10 ఇయర్స్. పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు 2 ఉంటాయండి. పాల పళ్ళు ఇప్పుడు చూస్తే గనక మనకి 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఓన్లీ మిల్క్ టీత్ ఉంటాయి. మిల్క్ టీత్ అంటే పాల పళ్ళు ఉంటాయి. ఆ పాల పళ్ళ టైంలో ఏదైనా పాల పళ్ళు పాడైపోతాయి, పాల పళ్ళే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. పాల పళ్ళల్లో కూడా పాడైపోతే మనకేంటంటే పాల పళ్ళనేవి మిల్క్ టీత్ అనేవి 10 ఇయర్స్ వరకు, 12 ఇయర్స్ వరకు ఉంటాయి దంతాలు. అప్పటి వరకు అయన్నీ పాడైపోతా ఉంటే 6 ఇయర్స్ నుంచి పర్మనెంట్ టీత్ కూడా వస్తా ఉంటాయండి. 6 ఇయర్స్ ఈ పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు పాల పళ్ళలో గనుక డికే ఉండి, పాల పళ్ళు గనుక మిల్క్ టీత్‌లో కూడా డికే ఉంటే పర్మనెంట్ టీత్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. అంటే మిల్క్ టీత్ ఉంటాయి, పర్మనెంట్ టీత్ ఉంటాయి. సో, మిల్క్ టీత్‌లో పాల పళ్ళలో గనుక మనకి మీరు డెసిడియస్ టీత్‌లో గనుక మనకి డికే ఉంటే గనక ఆటికి ప్రొసీజర్స్ చేయించుకోవాలి. దానికి ప్రొసీజర్స్ అంటే రూట్ కెనాల్స్ ఉంటాయి. అంటే పల్పెక్టమీ అంటారు. క్యాప్స్ ఉంటాయి. మెటల్ క్యాప్సూల్స్ ఉంటాయి. అయన్నీ చేయించుకొని పర్మనెంట్ టీత్‌లోకి రాకుండా చూసుకోవాలి. మిల్క్ టీత్‌లో డికే ఉంటే పర్మనెంట్ టీత్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మనకు మిల్క్ టూత్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మిల్క్ టూత్‌లో కూడా ఒక పళ్ళ నుంచి ఇంకో పళ్ళకి ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిల్క్ టూత్‌లో ఏంటంటే పళ్ళు చిన్నగా ఉంటాయి. పళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా డిసీజ్ అనేది వ్యాపించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, మిల్క్ టూత్‌లో మనకి ప పాల పళ్ళల్లో మనకి ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇంకా పల్పెక్టమీ అని, రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అని, క్యాప్స్ అని వేయించుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ పర్మనెంట్ టీత్‌లో డికే వస్తాయని కాదు. ఇయన్నీ మనకి నమలడానికి, తినడానికి ఉపయోగపడతాయి పళ్ళు ఆ టైం వరకు. పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చేంత వరకు. అగైన్ పర్మనెంట్ టీత్ ఈ పాల పళ్ళు పక్కనే పర్మనెంట్ టీత్ కూడా వస్తాయి కాబట్టి యంగ్ పర్మనెంట్ టీత్ అంటే కొత్తగా వచ్చిన పర్మనెంట్ టీత్ ఈజీగా డికే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, పాల పళ్ళలో పుచ్చులుంటే పర్మనెంట్ టీత్‌లో కూడా ఈజీగా యంగ్ పర్మనెంట్ టీత్‌లో ఎక్కువగా డికే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, పాల పళ్ళలో ఏమన్నా పుచ్చులున్నా కూడా పర్మనెంట్ టీత్ వచ్చే లోపే ఆ పాల పళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్‌లన్నీ రెక్టిఫై చేసుకొని, సరి చేసుకొని, పర్మనెంట్ టీత్ వచ్చేలోపే అయన్నీ సరి చేసుకొని, డికే ఫ్రీగా పెట్టుకుంటే పర్మనెంట్ టీత్‌లో రాకపోవడానికి మనం ప్రివెంట్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అల్లే మీరు పాల పళ్ళే కదా అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈ పాల పళ్ళు పక్కనే పర్మనెంట్ టీత్ వస్తాయి. పర్మనెంట్ టీత్ రాంగాల్నే ఈ డికే కానీ, ఫుడ్ లాడ్జ్‌మెంట్ కానీ, అంటే ఆహారం అనేది పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉండి గానీ, ఈ నోట్లో బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువగా ఉంటే కూడా వచ్చిన పళ్ళల్లో ఇమ్మీడియేట్‌గా వచ్చిన పర్మనెంట్ పళ్ళల్లో కూడా డికే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, పాల పళ్ళే అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ వంకర పళ్ళు సరి చేసుకోవడానికి మనకి ఇంతకుముందు మనకి మెటల్ బ్రేసెస్ సిరామిక్ బ్రేసెస్ అని ఉండేవండి. ఇప్పుడు అవి కాకుండా మనకి అలైనర్స్ వచ్చాయి. అలైనర్స్ ఏంటంటే మనకి మోర్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలైనర్స్‌లో ప్లాస్టిక్ షీట్స్ లాగా ఉంటాయి. ఈ జస్ట్ మనం వేర్ చే 16-18 అవర్స్ మన పళ్ళ మీద వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే బ్రేసెస్ పెడితే అలా ఉండిపోవాలి. 1.5 ఇయర్ అయిపోయినా కూడా మనం అలాగే పెట్టుకోవాల్సొచ్చేది. ఇప్పుడు అలైనర్స్ ఏంటంటే మనం ఎక్కడన్నా ఫుడ్స్ తీసుకునేటప్పుడు కానీ, బాగా వేడి, బాగా చల్లయి తీసుకున్నప్పుడు కానీ తీసేసుకొని కంఫర్టబుల్‌గా ఉంటుంది. మనం పడుకున్నప్పుడు, మనం ఏం వర్క్ చేసుకోమని ఇంపార్టెంట్ వర్క్ లేనప్పుడు ఇవి వేసేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి వంకర పళ్ళన్నీ సరి అవుతాయండి. ఈ ఎక్కువసేపు మనం ఆహ్, ఈ ఈ ఈ దీనివల్ల మనకేంటంటే ఇంతకుముందు బ్రేసెస్ వేసుకోవడం వల్ల మనకి ఫుడ్ చూయింగ్ ఇంపార్టెంట్, గమ్ మన చిగుళ్ళ వ్యాధులు ఇవన్నీ వచ్చేవి. సో, ఇవన్నీ ఇప్పుడు అలైనర్స్ అనేవి మోర్ కంఫర్టబుల్ అండ్ మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి. అలైనర్స్‌లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయండి. చూసుకొని జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకొని రెప్యూటెడ్ బ్రాండ్స్‌కి వెళ్ళి మనం మంచి ఆప్షన్స్ చూస్ చేసుకొని మంచి అలైనర్స్‌కి వెళ్తే మీకు ఫర్దర్‌గా ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఈవెన్ ఏ వంకర పళ్ళు సరి చేసుకున్నా రిటెన్షన్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే వన్స్ బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ అయిపోయిన తర్వాత రిటైనర్స్ అనేది వేసుకోవాలి. రిటైనర్స్ మళ్ళీ 6 మంత్స్ టు 1 ఇయర్, 2 ఇయర్స్ మీ ఇబ్బందిని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అయిపోయింది అనంగానే మళ్ళీ ఈ రిటైనర్స్ అనేవి వేసుకోరు. రిటైనర్స్ వేసుకోకపోతే మళ్ళీ మనకి ముందల వంకర పళ్ళులాగే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారో, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిటైనర్స్ కూడా వేసుకోవాలి. రిటైనర్స్ వేసుకుంటేనే మనకి అవి మళ్ళీ కొత్తగా ఫామ్ అయిన పొజిషన్‌లో అలాగ ఉండి మనకి వంకర పళ్ళు మళ్ళీ రాకుండా ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉంటామో, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ ఫేజ్ కూడా అంతే జాగ్రత్తగా ఉండి
ఫ్రీక్వెంట్ చెకప్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 6 మంత్స్కి 1 ఇయర్కి మీ డెంటిస్ట్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి వెళ్ళి ఆ మెయింటెనెన్స్ ఫేజ్ కూడా జాగ్రత్తగా చేసుకుంటే కానీ మీకు పళ్ళు అనేవి మీకు సరిగా ఉండవు.